పోయినసారి రవీంద్ర అన్నకి ఇచ్చాము సార్. అందరికీ నమస్కారం అండి. నెల్లూరు జిల్లా ఎస్పీ గారి మేడం అయిన అజిత ఐపీఎస్ మేడం గారి ఉత్తర్వుల ప్రకారం, మా కావలి డిఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం రాబోయే దీపావళి పండుగ సందర్భంగా మా ఇంజమూరు పోలీసు వారికి తెలియపరిచింది ఏమనగా, అనుమతులు లేకుండా ఎక్కడ కానీ ఈ క్రాకర్స్ తీసుకురావడం కానీ, వాటిని స్టోర్ చేయడం కానీ, ఎక్కడైనా భద్రపరచుకోవడం కానీ, రవాణా చేయడం కానీ జరగకూడదు. అలా జరిగిన ఎడల వాళ్ళ పైన చట్టపరంగా క్రిమినల్ కేసులు కడతారు. అలాగే ఎక్కడైతే నిర్దేశించారో ఆ ప్లేస్లో మాత్రమే ఈ టెంపరీ షాపులు కూడా లైసెన్స్ కలిగిన వాళ్ళు మాత్రమే అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని, శాండ్ కానీ, ఇసుక కానీ, ఇంకా ఫైర్ ఎస్టింగ్విషర్ కానీ ఇవన్నీ తీసుకొని నిర్దేశించిన ప్రదేశంలోనే ఒక షాప్కి ఇంకో షాప్ మధ్య గ్యాప్ పెట్టుకొని అట్లా సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని మాత్రమే అది దూరంగా పెట్టుకోవాలి. అలాగే ఎవరైతే వాళ్ళకి ఫలానా షాప్ ఎంతైతే నిర్దేశించారో అంతవరకు మాత్రమే మెటీరియల్ తెచ్చి అమ్ముకోవాలి. ఎక్కువ మోతాదులో మెటీరియల్ కానీ తీసుకొని వస్తే మా దృష్టికి వచ్చిన ఎడలా మేము వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అలాగే ఇంజమూరు ప్రజలకు మేము దీపావళి రోజు తెలియజేయదనగా, ఈ ఫైర్ క్రాకర్స్ కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పిల్లలు ఎవరు ఉన్నప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండి వాళ్ళతో కాల్చడం కానీ, దగ్గరుండి కాల్చాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖ సంతోషం హ్యాపీగా చేసుకోవాలని ఇంజమూరు ప్రజలకి పోలీసు వారి నుంచి తెలియపరుస్తుంది.